Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమ్ అవుతున్న సరికొత్త మినీ సిరీస్ ఐ విల్ ఫండ్ యూ గురించి. సో అవతార్ లో హీరోగా నటించిన శామ్ వర్తింగ్టన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది, మనం చూడొచ్చా లేదా అనేది ఈ రోజు ఈ రివ్యూలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. 8 ఎపిసోడ్స్ లోనే స్టోరీ కంప్లీట్ అయిపోయింది. దీని కంటిన్యూషన్ గా ఇంకొక కొత్త సీజన్ ఏమి ఉండదు. సో ఈ సిరీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, డేవిడ్ బరోస్ అనే ఒక వ్యక్తి తన చిన్న కొడుకు మాథ్యూ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉంటాడు. సో ప్రపంచం అంతా అతనే తన కొడుకుని చంపాడని నమ్మిన డేవిడ్ మాత్రం తన నిర్దోషిని వాదిస్తూనే ఉంటాడు. అలా 5 ఏళ్లు గడిచిపోతాయి. కానీ ఒకరోజు డేవిడ్ మాజీ మరదలు రాచెల్ జైలుకైతే వచ్చి అతనికి ఒక ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూసి డేవిడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ అబ్బాయి అచ్చం 5 ఏళ్ల క్రితం చనిపోయాడు అనుకున్న తన కొడుకు మాథ్యూ లానే ఉంటాడు. మరి అసలు మాథ్యూ బతికే ఉన్నాడా? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? ఒకవేళ బతుకుంటే అతను ఎవరు కిడ్నాప్ చేశారు? జైల్లో ఉన్న డేవిడ్ ఈ నిజాన్ని ఎలా బయటపెడతాడు అనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అయితే వస్తుంది. అసలు కొడుకు బతికే ఉన్నాడా, డేవిడ్ నిజంగానే నిర్దోష కాదా అనే ఒక క్యూరియాసిటీ మేకర్స్ ఎక్కడా తగ్గకుండా మెయింటైన్ చేశారు. కథని అనవసరంగా సాగతీయకుండా క్రిస్పీగా మనం ఒకే సిట్టింగ్ లో అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేలాగా వీలుగా డిజైన్ చేశారు. ఈ సిరీస్ లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. ఇక తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ బాండింగ్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కథ చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే ఆశించి చూసే వాళ్ళకి ఈ స్లోగా వెళ్లే కథ కొంచెం ఓపిక పరీక్షించవచ్చు. ఇక ఇదొక మైండ్ గేమ్, అలాగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే సిరీస్. యాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఓపెన్ చేసి చూసే వాళ్ళు కాస్త నిరాశపడతారు. ఈ సిరీస్ నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరోగా చేసిన శామ్ తన పాత్రలో జీవించేశాడనే చెప్పాలి. ఒక కొడుకుని కోల్పోయిన తండ్రిగా, నింద మోస్తున్న ఖైదీగా అతని నటన ఎక్సలెంట్ గా ఉంది. మిగిలిన పాత్రలు కూడా కథకు తగ్గట్టుగా వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే, ఈ సిరీస్ లో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషించింది. సస్పెన్స్ సీన్స్ లో వచ్చే బీజిఎం ఒక మంచి టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక విజువల్స్ అలాగే కలర్ గ్రేడింగ్ థ్రిల్లర్ మూడ్ ని చాలా పర్ఫెక్ట్ గా క్వారీ చేశాయి. ఇక నెట్ఫ్లిక్స్ వారు డబ్బింగ్ క్వాలిటీ చాలా న్యాచురల్ గా ఉంది. సో మంచి కేర్ తీసుకున్నారు. డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇక సిరీస్ మేకింగ్ స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా రిచ్ గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే, ఐ విల్ ఫైండ్ యూ అనేది ఒక డీసెంట్ అలాగే ఎంగేజింగ్ సస్పెన్స్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. ట్విస్ట్లు, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ లో ఒక మంచి స్లో బర్నింగ్ సస్పెన్స్ డ్రామాని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో దీన్ని హ్యాపీగా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సిరీస్ కి మన టాకీ స్టూడియో ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి ఇంకొక మంచి రివ్యూ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.